శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆధ్యాత్మికమునకు భౌతికమునకు వ్యత్యాసము ఏమిటి? అంటే ఆధ్యాత్మికతలో అయినా భౌతికతలో అయినా మనం వాడే జ్ఞానము ఒకటే కదా, జ్ఞానము లేకుండా అసలు ఏ పని చేయలేము కదా. కాబట్టి మరి వ్యత్యాసం ఏమిటి? ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం సోదరు అడిగేది ఏంటి అంటే, ఇంకా చాలా రాశారు, అందులో ప్రశ్నకు అవసరమైందే చదువుతున్నాను. వారి ఉద్దేశం ఏంటంటే, భౌతికంలో పనులు చేయాలన్నా జ్ఞానం కావాల్సిందే, జ్ఞానాన్ని ఉపయోగించాల్సిందే. ఆధ్యాత్మికతలో అయినా జ్ఞానాన్ని ఉపయోగించాల్సిందే. అప్పుడు రెండింటికి వాడేది ఒకే జ్ఞానం అయినప్పుడు వ్యత్యాసం ఏంటి? ఆధ్యాత్మిక భౌతికమని ఎందుకు పెట్టుకున్నాం? ఇది వారు అడిగే ప్రశ్న. అసలు ముందు సింపుల్ గా సహజ సరళ భాషలో ఆధ్యాత్మికము భౌతికము అన్నప్పుడు, భౌతికము అంటే గ్రహించడానికి అనువుగా ఉన్నదంతా, కనపడేది వినపడేది అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు. రసం అంటే రుచి, గంధం అంటే వాసన. గ్రహించడానికి వీలుగా ఉన్నదంతా భౌతికము. అంటే దానికి సాక్ష్యాలు ఆధారాలు నమ్మకాలు అక్కర్లేదు, అది అక్కడ కనపడతానే ఉంది, గ్రహించడానికి వీలుగా ఉంది. ఆధ్యాత్మికము అంటే ఏంటంటే ఉన్నదని తెలుస్తున్నది, కానీ ఎలా ఉన్నదో తెలియటం లేదు, ఎక్కడ ఉన్నదో తెలియటం లేదు, ఎంత ఉన్నదో తెలియటం లేదు. ఇది ఒక అద్భుతం. ఉన్నదని తెలుస్తుంది. ఎలా ఉన్నదని తెలుస్తుంది అంటే, నాలో చూసుకుంటే మనసు ఉందని తెలుస్తుంది, అంటే ఆలోచనలు ఉన్నాయని తెలుస్తున్నాయి, భావాలు ఉన్నాయని తెలుస్తున్నాయి, భావోద్వేగాలు ఉన్నాయని తెలుస్తున్నాయి. అసలు మొత్తం నా జీవితం భావోద్వేగాల మయమని తెలుస్తుంది. భావం పుట్టకపోతే, ఆలోచన పుట్టకపోతే, మనసులో ఒక ఆలోచన కదలకపోతే, నేను అనేటువంటి తలంపే నా లోపల పుట్టకపోతే అసలు నేను ఈ శరీరం అని కూడా నాకు తెలియదు. ఎందుకంటే నిద్రలో తెలియట్లేదుగా, నిద్రలో తెలియట్లే, కానీ నాకు శరీరం తెలుస్తుంది. ఆ తలంపు పుట్టినాక నా శరీరం నాకు తెలుస్తుంది. తలంపులు పుడుతుంటే అన్నీ నాకు తెలుస్తున్నాయి. అంటే భౌతికంలో నేను అన్నింటినీ గ్రహించగలగడానికి ఆధారంగా నా లోపల నా మనసే ఉంది, నా ఆలోచనలే ఉన్నాయి, నన్ను బ్రతికించిన నా ప్రాణశక్తి ఉంది, నేనన్న భావన కలిగిన నా అహంకారమే ఉంది, ఇది తప్పు రైటు అని చెప్పేటువంటి నా విచక్షణ జ్ఞానమే ఉంది, అంత లోపలే ఉంది. అదే బయట దాన్ని నడుపుతుంది, అది పట్టుకొని భౌతికంలోకి వెళ్తున్నా. కానీ అది ఎలా ఉందో నాకు తెలియదు. నాలో ఉందని తెలుసు, ఎలా ఉందో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు. ఉన్న పేర్లు, మనసు అని పేరు, మనసు ఎలా ఉంటుందో తెలియదు. కానీ శరీరం ఎలా ఉందో తెలుసు, కాళ్ళు ఎలా ఉన్నాయో తెలుసు, చేతులు ఎలా ఉన్నాయో తెలుసు, కళ్ళు ఎలా ఉన్నాయో తెలుసు, ముక్కు ఎలా ఉందో తెలుసు, ఇవన్నీ తెలుసు. బాహ్యంలో అన్నీ తెలుసు, చెట్టు పుట్ట గుట్ట అన్ని జంతువులు ఎలా ఉన్నాయో తెలుసు. ఎందుకంటే కనపడుతున్నాయి, గ్రహించడానికి అనువుగా ఉన్నాయి. మనసు ఉందని తెలుసు, ఎలా ఉందో తెలియదు. బుద్ధి ఉందని తెలుసు, ఎలా ఉందో తెలియదు, ఎలా ఉందో. అహంకారం ఉందని తెలుసు, ఎలా ఉందో తెలియదు. కోపం, క్రోధం, లోభం, మోహం, భావోద్వేగాలు అనేకం వస్తున్నాయని తెలుసు. దయా, జాలి, కరుణ ఎలా ఉన్నాయో తెలియదు. భావాలు పుడుతున్నాయని తెలుసు, ఉన్నాయని తెలుసు. కానీ ఎలా ఉన్నాయో తెలియదు, ఎంత ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఉన్నాయో తెలియదు, అసలు ఎందుకు ఎప్పుడు ఎలా పుడుతున్నాయో తెలియదు. అవి ఎందుకు అలా పుట్టి నేననే భావన కల్పించి ఎంత జరుగుతుందో అసలు తెలియదు. వాటికి మూలం ఏంటో తెలియదు, ఎక్కడి నుంచి పుడుతున్నాయో తెలియదు. కానీ పుట్టుకొస్తానే ఉన్నాయి. అది నాకు తెలుస్తుంది, నాలోనే పుట్టుకొస్తున్నాయి, నాకే పుట్టుకొస్తున్నాయి. అది ఆధ్యాత్మికము. అంటే నాలోనే ఉండి ఉన్నవని తెలిసి, ఎలా ఉన్నవో ఎక్కడున్నవో నాలోనే, ఎందుకు ఉన్నవో అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు. దాని వివరాలు నాకేం తెలియదు. నా కాళ్ళు నాకు తెలుసు, నా శరీరం నాకు తెలుసు, నా తల నాకు తెలుసు, నా ముక్కు నాకు తెలుసు, మొత్తం అన్నీ నాకు తెలుసు. వాటిని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసు, ఉపయోగిస్తుంటాను. కానీ ఈ మనసు లోపల అన్నీ నాకు తెలీదు. అవి నన్ను కదుపుతుంటే నేను కదులుతూ వెళ్ళిపోతున్నా. ఉన్నవని తెలుసు, అవే కదుపుతున్నవని కూడా తెలుసు. అది ఆధ్యాత్మికత, అది ఆధ్యాత్మికం అంటే. ఇది ఆధ్యాత్మికం. రెండింటికి ఆధ్యాత్మికత మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఒకవేళ ఆత్మజ్ఞానం అని సృష్టి గురించి మాట్లాడుకొని, ఆత్మశక్తి అని దేవుళ్ళు దేవతలు విధానాలు మాట్లాడుకున్నా అక్కడ వాడేది జ్ఞానమే, కరెక్టే సోదరు అడిగినట్టు. శరీరపరంగా మాట్లాడుకున్న జ్ఞానమే. మరి అప్పుడు ఆధ్యాత్మిక భౌతికములు అనేప్పుడు రెండు జ్ఞానాలు ఒకటే కదా. ఇక్కడ విషయం అది, రెండు జ్ఞానాలు ఒకటే కదా. ఇక్కడ వాడేది జ్ఞానమే, అక్కడ వాడేది జ్ఞానమే కదా. మరి ఏంటి ఈ వ్యత్యాసం ఏంటి అన్నప్పుడు, ఆధ్యాత్మిక జ్ఞానము ఉన్నదని తెలుస్తున్నది, ఎలా ఉందో తెలియట్లేదు. జస్ట్ ఉన్నదని తెలుస్తుంది అంతే.
కానీ ఎలా ఉందో తెలియట్లేదు. భౌతికత ఎలా ఉందో తెలుస్తుంది, మొత్తం అంతా తెలుస్తుంది. అప్పుడు ఈ తెలియని దానిని తెలుసుకోవటాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అన్నారు, ఆధ్యాత్మికత అన్నారు. తెలిసిన దాన్ని భౌతికం అన్నారు. అంతే, తేడా ఏం లేదు ఇక్కడ. ఆధ్యాత్మిక భౌతికాలకు పెద్ద తేడా ఏం లేదు, తెలిసిందంతా ఇది. అయితే ఇక్కడ మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, భౌతికతలో శరీరము నేను అనుకుని వెళ్ళిపోతున్నాం. ఎందుకు వెళ్ళిపోతున్నాం? నిజంగా శరీరం కంటే విలువైంది ఏంటి? నా లోపల నాకు తెలుస్తున్న నా మనసు. అది చెప్పకపోతే ఈ శరీరం నేను అని నాకే తెలియదు. నేనన్న భావన లోపల పుట్టకపోతే, అలా భావనను అనుసరించి అన్ని విషయాలు నేను, నావి, నాది, నా వాళ్ళు, ఈ ప్రపంచం అనేటువంటి గుర్తింపుని అది గుర్తు చేయకుండా ఉంటే అసలు నాకు ఒక్కటి కూడా తెలియదు. శరీరం దేనికి పనిచేయదు. కానీ ఆ లోపల ఉన్నటువంటి నా మనసు, నా శక్తి ఏదుందో అది నాకు తెలియకపోవటం వలన తెలిసిన శరీరం నేను అనుకొని శరీరానికి విలువించుకుంటూ వెళ్ళిపోతున్నా నేను. అందుకని ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటంటే, ఆధ్యాత్మిక జ్ఞానమును తెలుసుకుని తత్సంబంధ విషయాలను నేనే మళ్ళీ ఆ జ్ఞానంతో అభ్యసించుకొని సాధన చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆధ్యాత్మికత సత్యమే. ఏంటి ఆధ్యాత్మికత? మొత్తం నా శరీరాన్ని నడిపే నా లోపల ఉన్న వ్యవస్థ, మొత్తం భావోద్వేగములు, భావములు అనుకోండి. అదే ఆ వ్యవస్థ లేకపోతే ఇది నడవదు శరీరం అసలు. ఇప్పుడు నిద్రలో నిద్రపోతాం, మెలకువలో ఒకవేళ వ్యవస్థ పనిచేయకపోతే కోమాలకు పోయినట్టే. అంటే ఇప్పుడు మెయిన్ వ్యవస్థ ఏంటి? ఆధ్యాత్మికతే. భౌతికమైన శరీరం కాదు, శరీరం పనిముట్టు మాత్రమే. కానీ భౌతికమైన శరీరమే నిజమైంది అనుకొని ఆ ఇంద్రియ కోరికలు వాటి కోసం నేను చెడును కూడా అలవాటు చేసుకుంటూ వెళ్ళిపోతున్నా ప్రపంచంలో. నేను ప్రాధాన్యంగా, నా శరీర అవసరతల ప్రాధాన్యంగా, అతను అవసరమైతే సొంత కుటుంబ సభ్యులతో కూడా ఘర్షణలు పడుతూ వెళ్ళిపోతున్నాం. ఇదంతా భౌతికం. ఇలా జీవిస్తే ఇలాగే ఉంటుంది, నిరంతర ఘర్షణలో, అశాంతి, గొడవలు, గోళలు. ఏ ఒక్క మనిషికి అసలు శాంతి ఉండదు ప్రపంచంలో. ఇక అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, ఘోరాలు, నేరాలు ఇక విచ్చలవిడిగా సాగిపోతాయి. ఇప్పుడు అసలు దేశాలే కొట్టుకుంటున్నాయి, మతాల పేరు మీద, మనుషుల పేరు మీద. అన్ని దేశాలే మోసాలు చేసుకోవాలనుకుంటున్నాయి, యుద్ధాలు చేసుకుంటున్నాయి. బలమున్నోడిది రాజ్యమైంది. ఇదంతా భౌతికము. ఇందులో ఎక్కడైనా కొంచెం మంచి ఉంది, ఆ మంచి ఎక్కడైనా సాగుతుంది అంటే అది ఆధ్యాత్మికత నేర్పుతుంది. నువ్వు శరీరం మాత్రమే కాదు, జాగ్రత్తగా ఉండని ధర్మాన్ని నేర్పుతుంది. మతాల పేరు మీద, మార్గాల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద, దేవతల పేర్ల మీద ఎలాగోలా మనిషిని అంతరంగంలోకి పంపి చెడుని తొలగించి మంచిని పెంచే ప్రయత్నం చేస్తుంది. మొత్తం ఈ మతాలకి, మార్గాలకి, దేవుళ్ళకి, దేవతలకి ఎన్ని రకాలుగా ఇది మార్పులు చెందిన దీనికి మూలమైనది ఏంటంటే ఆధ్యాత్మికత. మనలో ఉన్న అంతరంగ శక్తి, మనసుగా, బుద్ధిగా, అహంకారంగా మనం భావించుకుంటున్నటువంటి మన అంతరంగ శక్తి. ఇప్పుడు ఆ అంతరంగ శక్తినే దేవుడు, దేవతలుగా మనకు పూర్తిగా అంతరంగ శక్తి అవగాహన రావట్లేదు కనుక మనం శరీరంతో వెళ్ళిపోతూ భౌతికంలో చెడు వైపు ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం కాదు, మొత్తం ప్రపంచం ఎలా ఉంది. దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి. ప్రతి దేశం మిలిటరీలు పెట్టుకుంది రక్షణ కోసం. ఏంటి? బోర్డర్లో ఇతర దేశాలు మన మీద దాడులు చేయకుండా. అంటే మన దేశ పౌరుల సంపాదనలో 25% మిలిటరీగా ఖర్చు అయిపోతుంది ప్రతి దేశంలో. ఇంకా ఎక్కువ ఖర్చు అయినా ఆశ్చర్యపోవక్కర్లే. అవన్నీ మనం కట్టే ట్యాక్స్లే. అసలు మిలిటరీ అనేది అవసరమే లేని స్థితిలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటే అసలు భూమి మీద పేదరికమే ఉండదు. కానీ మనుషులలో ఉన్నటువంటి దౌర్జన్యకాండ, భౌతికము, శరీరము నేనన్న భావనతో ఏర్పడుతున్న చెడు వలన బోర్డర్స్ లో మిలిటరీ ఉంది, లోపల పోలీసు వ్యవస్థలు, నిఘా విభాగాలు అనేకం ఉన్నాయి. అయినా మనిషి తప్పులు చేస్తూనే ఉన్నాడు, అయినా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అదే ఆగదు. ఎందుకంటే భౌతికంలో శరీరము నేనన్న భావన అలా సాగుతూ ఉంటది. మళ్ళీ ప్రపంచంలో ఇందాక చెప్పుకున్నట్టుగా ఎక్కడన్నా మంచి ఉందంటే అది కేవలము ఆధ్యాత్మికత. అంటే నాలో ఉన్నటువంటి నా శక్తి, దాన్ని నాకు తెలియజేయడానికి మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతలు, ఆత్మజ్ఞాన చదువులు, ఆధ్యాత్మిక చదువులు చేస్తున్న ప్రయత్నాలు. మనిషిలో చెడును పోగొట్టి మంచిని పెంచుదామని చేస్తున్న ప్రయత్నాలలో ప్రపంచంలో మంచి కనబడుతుంది. అక్కడక్కడ కాదు, అంతా ఉంది. కానీ దాంతో చెడు కూడా సాగుతుంది. భౌతికము ఇది సమన్వయంగా ఉంది. మంచి ఉండటానికి ఆధారం ఇది. ఇప్పుడు ఈ మంచిని పెంచుకోవాలి. అదే ఆత్మజ్ఞాన చదువు. ఆత్మజ్ఞానం అసలు ఏంటి? ఆధ్యాత్మికత ఏంటంటే మంచిని నువ్వు అలవాటు చేసి పెంచుకోవాలి. వ్యత్యాసం ఏంటంటే అది
భౌతికాన్ని నువ్వు పెంచుకోవక్కర్లా, చెడుని నువ్వు పెంచుకోవక్కర్లా. భౌతికం అక్కడ కనపడుతుంది, శరీరం నేను అనిపిస్తుంది. ఆ శరీరానికి కావాల్సినవన్నీ పొందడానికి నువ్వు చెడు చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఎంత అవకాశాలు కుదిరితే అంత చేసేస్తావు. నీకు అవకాశాలు కుదరాలి. ఎదుటివాళ్ళు నీకంటే బలవంతులైతే తోక ముడుచుకెళ్ళిపోతావు అంతే. ఎదురొచ్చింది సింహం అనుకో, మేలకుండా వెళ్ళిపోతావు. కాదు, ఎదురొచ్చింది నీకంటే తక్కువదనుకో, నువ్వు సింహం అనుకో, దాని మీద దాడి చేసుకుంటూ వెళ్ళిపోతావు. అది ఇంట్లో కుటుంబ సభ్యులైనంతే, బయట మనుషులైనంతే. బలమున్నవాడిది, తెలివున్నవాడిది రాజ్యంగా సాగిపోతూ ఉంటుంది. ఇక్కడ అన్ని దాని మీద ఆధారపడి ఉంటాయి. భౌతికం అలాగే ఉంటుంది. అది నువ్వు నేర్చుకోవక్కర్లా, ఆటోమేటిక్గా శరీర భావనే నీకు ఆ చెడుని తప్పుని నేర్పేస్తుంది. అందుకని చిన్న అబద్ధాలు, మోసాలు ఇవన్నీ తప్పులని అనిపించవు ఎవరికి. ఇంట్లో సొంత కుటుంబ సభ్యులు కూడా ఒకళ్ళకొకళ్ళు అబద్ధాలు చెప్పుకుంటారు, మోసాలు చేసుకుంటారు. అవి పెద్ద మోసాలు అనిపించవు వాళ్ళకి. నేరాలు ఘోరాలు ఉండకపోవచ్చు, కానీ అవి చిన్న చిన్న అసత్యాలు, చిన్న చిన్న మోసాలు, అవన్నీ తప్పని అనిపించదు అసలు. భౌతికమే అలా ఉంటుంది. అందుకని ఆధ్యాత్మికత అంటే ఇప్పుడు నేర్పాలి. ప్రస్తుతం ఉన్న కొంచెం ఉన్న మంచికి కూడా కారణం ఆధ్యాత్మికతే. దీన్ని హైయెస్ట్కి తీసుకురావాలి. అది మహాత్ములు చేసే పని, మహనీయులు చేసే పని, తనలోని అంతరంగ శక్తిని తెలుసుకున్న వాళ్ళు చేసే పని. అందుకు ఆత్మజ్ఞానం చదువు, ఆధ్యాత్మిక చదువు, స్వీయ అంతరంగ చదువు. ఎవరికి వాళ్ళు చదువుకోవాలి, ఎవరికి వాళ్ళు చదువుకునేలా మనం చెయ్యాలి, చదివించాలి. ఈ ప్రాక్టీస్ అయితే ఎవరికి వాళ్ళే చేసుకోవాలి, ఎవరు ఎన్ని బోధలు చేసినా. దీనికి ఆధ్యాత్మికతలో అయ్యా సృష్టి అంతా ఒకటే, మనుషులంతా ఒకటే, అందరూ మనలాంటి వాళ్ళే, జీవులన్నీ మనవే, మనలాంటివే అనేటువంటి బోధలు చెప్పబడుతూ ఉంటాయి. ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. అక్కడక్కడ మహాత్ములు అందించినటువంటి చిన్న చిన్న ఆత్మజ్ఞాన గుళికలు, జ్ఞాన గుళికలు, అలాంటివి కొన్ని చెప్పుకుందాం. ఒక మహానుభావుడు, ఒక ఆయన ఇటువంటి ఆత్మజ్ఞాన చదువుకుంటూ ఒక గురువుగా ఉంటూ తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు చెబుతూ వాళ్ళ స్వీయ అంతరంగంలో వాళ్ళు దాన్ని పెంపొందించుకునేలా ప్రయత్నిస్తున్నాడు. ఆయన ఏంటి, మొత్తం జీవులు కూడా మనలాంటియే, అన్ని మన జంతువులు కూడా మనలాంటియే. అలా భావాన్ని పెంచుకోవాలి. ఇదే మనలాంటివంటి వచ్చేది ట్రై చేయాలి. అలా ఆయన అన్నింటిలోనూ ఆ దైవత్వాన్ని, అనంత ఆత్మశక్తిని చూస్తున్నాడు. బాహ్య రూపాలను కాకుండా అదే బోధలు చేస్తున్నాడు. ఒకసారి ఆయన శిష్యులకు పాఠాలు చెప్తున్నాడు, కూర్చొని ఉన్నాడు. వచ్చే వాళ్ళల్లో అంటే శిష్యుల్లో ఊరికి దగ్గరగా ఉన్న వాళ్ళు వస్తుంటారు, కొంతమంది ఆయన దగ్గరే పర్మనెంట్ గా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయనకి ఏంటంటే కొంచెం భిక్ష తీసుకొస్తా ఉంటారు ఆయనకి గడవటానికి. ఈ శిష్యులు కూడా ఊళ్ళో భిక్షాటనికి వెళ్ళి వస్తూ ఉంటారు. గురువు గారికి ఊళ్ళో వాళ్ళు ఏదో భిక్ష తీసుకొస్తా ఉంటారు. పాపం ఒక గృహస్థ శిష్యుడు గురువు గారికి అద్భుతమైనటువంటి మంచి ఇడ్లీ, కారపొడి, 2-3 రకాల చట్నీలు, నెయ్యి తీసుకొచ్చాడు. అన్ని విడివిడిగా తీసుకొచ్చాడు. చక్కగా అక్కడ నెయ్యి అక్కడ ఉంది, కారపొడి అక్కడ ఉంది, ఇడ్లీలు అక్కడ ఉన్నాయి. గురువు గారికి చెప్పాడు, అక్కడ పెట్టిన ఆయన తర్వాత తింటాలే క్లాస్ అయినాక అన్నారు. ఎంత ప్రేమతో తీసుకొచ్చాడు అతను, అక్కడ పెట్టాడు. సరే క్లాసు మొదలైంది. క్లాసు మొదలైతే గురువు గారు ఆత్మజ్ఞాన చదువును బోధిస్తున్నారు. విద్యార్థులు వింటున్నారా, వచ్చిన ఆయన కూడా వింటున్నాడు. అందరూ ఉండేవాళ్ళు అక్కడ. ఇందులో విద్యార్థులేముంది, అందరూ నేర్చుకోవాల్సిందేగా. ఊరికినే విషయానికి గురువు అన్నాడు, శిష్యులు విద్యార్థులు అని చెప్పుకుంటూ ఉంటాం అంతే. వీళ్ళు క్లాస్ జరుగుతున్నప్పుడు ఒక కుక్క వచ్చింది. అక్కడ గిన్నెలు వాసన తగిలింది. కుక్కలకి మరి చూడండి, దగ్గరకు వచ్చి మనుషులను కూడా వాసన చూస్తుంటాయి. ఆ కుక్కకి అక్కడ వాసన తగిలింది. వాసన చూసింది, అక్కడ ఏదో తినే పదార్థం ఉంది, బ్రహ్మాండంగా వాసన తగులుతుంది, నెయ్యిలు గీలు అన్నీ చూసి అది చూస్తే అది ఒక గిన్నెని ఉన్న మూత పడగొట్టింది. మూత దానికి చక్కటి అక్కడ ఇడ్లీలు కనపడినాయి. నోటితో అలా కరిసి పెట్టుకుంది. 1-2 ఇడ్లీలు ముక్కలైపోయి దాని నోట్లోకి వచ్చినాయి. ఇంతలో శిష్యులు చూసి హై హై అన్నారు. అంటే ఒక పాఠం జరుగుతుంది, క్లాస్ జరుగుతుంది, అయ్యో గురువు గారి టిఫిన్ తినేస్తుందని. అది తెచ్చిన ఆయన కూడా హై హై అని తరిమాడు. కుక్క పరుగెట్టడం మొదలుపెట్టింది. నోట్లో ఆ ఇడ్లీలు పెట్టుకొని పరిగెత్తేస్తుంది. గురువు గారు ఆకండి ఆకండి అన్నారు, తరంబాకండి దాన్ని అన్నారు. పాపం అన్నారు ఆయన. ఈ లోపల అది భయంతో పరిగెత్తింది వాళ్ళకి ఆకలిగా. గురువు గారు గబగబా లేచెళ్ళి ఆ కారప్పొడి గిన్నె, ఈ నెయ్యి గిన్నె పట్టుకొని కుక్క వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టారు. గురువు గారు కుక్క వెనక పరిగెడుతున్నారు. శిష్యులకు అర్థం కాల.
ఏంటి గురువు గారు గిన్నెలు పెట్టుకు దానానికి ఎందుకు పరిగెడుతున్నారు, కొన్ని కొడతానికి పరిగెడుతున్నారండి, గిన్నెలతో పని ఉంది, మనం అంటే తరిమాము అని వెనక ఆ తెచ్చిన ఆయన శిష్యులు కూడా గురువు గారు వెనక పరిగెత్తారు. కుక్క ఎంతమందిని వెనక పరిగెడుతున్నారని ఇంకా స్పీడ్గా పరిగెడుతుంది. అది విపరీతమైన వెనక వస్తున్న వాళ్ళందరూ వీళ్ళు అరుపులు కేకలు గల్లంతగా పరిగెత్తుకొస్తున్నారు. వాళ్ళు కొంతమంది గురువు గారు అంటున్నారు. గురువు గారు ఊరిని వీళ్ళందరూ నా వెనక వచ్చేస్తున్నారని చూసి మీరు ఆగండి అని వాళ్ళని చేత్తో సైగ చేసి ఆగిపోమ్మని ఆయన పాపం ముందుకు పరిగెత్తారు. ఆ కుక్క సహజంగా అక్కడ తిరిగేదే, ఎంతమంది గందరగోళం చేయటం వల్ల కంగారు పడింది. అది రెగ్యులర్గా అక్కడ ఉండే కుక్క. అది మన ఇళ్ల ముందు కూడా చాలా అలవాటైన కుక్కలు ఉంటాయి చూడండి. అది కొంచెం దూరం పరిగెత్తినాక గురువు గారు ఆగిపోయి దాన్ని నిదానంగా దాన్ని ప్రేమపూర్వకంగా పిలిచారు. అంటే గురువు గారు దానికి అప్పుడప్పుడు అన్ని పెడతా ఉంటారు. అది పాపం చూసి గమనించి గురువు గారు ప్రమాదకారు కాదు, ఆయన నాకు చాలా పెడతా ఉంటాడు, ఎందుకు ఇలా పరిగెత్తానో వీళ్ళు ఎవరు రావట్లేదులే అని అది కూడా ఆగింది. పాపం చెట్టు కింద ఆగి ఆ నోట్లో ఉంది, ఇంకా తినలేదు. అది ఆ ఇడ్లీ ముక్కల్ని కిందకు వదిలింది. వదిలి అక్కడ తినడానికి ప్రయత్నిస్తుంది. గురువుగారు అంక చూసింది. గురువుగారు నిదానంగా దాని దగ్గరికి వచ్చి దాని తల మీద చేసి దాన్ని అలా వెన్ను నిమిరారు. అలా జరుగుద్ది. చక్కగా గురువుగారు ఎవరు లేనప్పుడు దాంతో కాసేపు గడుపుతారు. అది కూడా తోకాడించుకుంటూ ఉంది. అప్పుడు గురువుగారు దానికి చక్కగా ఆ పడేసిన ఇడ్లీ ముక్కలు తీసి ఆ కారప్పొడిలో కొద్దిగా అద్ది నెయ్యిలో ముంచి ఆ కుక్కకు తినిపిస్తున్నారు కూర్చోబెట్టి. ఆయన కూర్చొని చక్కగా ఆ కుక్కను కూడా కూర్చోబెట్టి తినిపిస్తున్నారు. ఈ లోపల వెనకోళ్ళందరూ నిదానంగా వచ్చారు. ఓ గోల్ చేయకుండా నిదానంగా వస్తే గురువు గారు అది తెచ్చుకున్న ఇడ్లీ ముక్కలను కారప్పొడిలో నెయ్యిలో పెట్టి దానికి పెడుతున్నారు. ఆశ్చర్యంగా అందరూ చూశారు. సరే అయిపోయింది. గురువు గారు దానికి పెట్టేసి నిమిరేసి తిరిగి వచ్చారు. ఆ కుక్క కూడా వీళ్ళు వెనకొచ్చింది. మిగిలిన వాటిని కూడా గురువు గారు మళ్ళీ వెనక్కి వచ్చేసినాక అక్కడ మిగిలిన ఇడ్లీలని కారప్పొడిని నెయ్యిని చక్కగా ఆ కుక్కకి మళ్ళీ అన్నీ తినిపించేశారు. అది తినేసి చక్కగా వెళ్ళిపోయింది. అది తెచ్చిన ఆయన అదేంటి గురువు గారు కుక్కకు పెట్టేశారు అన్నారు. శిష్యులు కూడా ఆశ్చర్యంగా చూశారు. అప్పుడు గురువు గారు అన్నారు, నాయన ఆత్మజ్ఞానము ఆధ్యాత్మికత అంతరంగ చదువు అనేది భాషతో మాట్లాడుకోవటం కాదు. భాషా పదాలకు విలువ లేదు. అర్థం అవటం కోసం మనం భాషను ఉపయోగించుకుంటున్నాం. అర్థమైన దాన్ని ఆచరణలోకి రావాలి. ఉన్నదంతా అనంత ఆత్మశక్తి అన్నావు, లేదా భగవంతుడు అన్నావు, అంతా భగవత్ స్వరూపమే అన్నావు, లేదా దేవతలు అన్నావు, అంతా దేవత స్వరూపమే, అమ్మ స్వరూపమే అన్నావు, శక్తి స్వరూపమే అన్నావు, లేదా దేవుడి స్వరూపమే అన్నావు. నీ మతం ఏదైతే ఆ స్వరూపమే సృష్టి అంతా అయినప్పుడు, ఆ జీవరాశికి కూడా నాలాంటి ఆకలి ఉన్నప్పుడు, అది కూడా నాలాంటి ప్రాణి అయినప్పుడు దేహం మారింది కానీ దానికి నాలాగా ఆకలేస్తుందిగా. మీరందరూ నాకు తెచ్చి పెడతారు, మీరు దానికి ఎవరు పెడతారు, దాని ఆకలి ఎవరెవరు చూస్తారు? అది కూడా మనలాంటి జీవే, దేహం మారింది అంతే. కాబట్టి బోధలు మనం ఒకరికొకరు చెప్పుకోవటం కాదు నాయన, ఆధ్యాత్మికతని ఆచరణ ద్వారా పెంచుకునే ప్రయత్నం చేయాలి. అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఇనూరుకోవటం కాదు. భౌతిక జ్ఞానం ఎవరో నేర్పక్కర్లా. స్వార్థం సహజంగా శరీరంలో ఉంటుంది. ఎందుకంటే నాకు ఆకలేసింది ఇప్పుడు తినాలి, నాకు కోరిక కలిగింది ఇప్పుడు తీర్చుకోవాలి, స్త్రీ పురుష శారీరక కోరిక కలిగింది ఇప్పుడు తీర్చుకోవాలి, నాకు అనేక కోరికలు కలిగింది, డబ్బు కావాలి, అన్ని సంపాదించి తీర్చుకోవాలి, లేదు దొరకపోతే ఎట్టగొట్ట మోసం అన్యాయం అక్రమం కుట్రో కుతంత్రం ఎలా దొరికితే అలా తీర్చేసుకోవాలి. అది శరీరం ప్రోత్సహించి తీసుకెళ్ళిపోద్ది. నీ సొంత శరీరమే ప్రోత్సహించి తీసుకెళ్ళిపోద్ది. కానీ ఆధ్యాత్మికత నువ్వు ప్రయత్నించి నేర్చుకోవాలి. నువ్వు మాటలు వినేస్తే వచ్చినట్టు కాదు. అందుకని ఇది స్వీయ అంతరంగ చదువు. సాధన కూడా స్వీయ సాధన నువ్వే చేసుకోవాలి. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, నువ్వు ఎన్నిసార్లు విన్నా దానివల్ల ఉపయోగం లేదు. అవి ఒట్టి అక్షరములు. అంటే అక్షరాలు ఎలాంటి ఆకలేస్తుంది. భోజనం భోజనం భోజనం, కూరగాయలు, వంకాయ కూర, టమాటా పప్పు, ఆవకాయ పచ్చడి, అప్పడాలు, వడియాలు, ఇలా పేర్లు చెప్పుకుంటే అన్ని ఎన్నిసార్లు వల్లి వేసుకుంటే ఆకలి తీరుద్దా? మీకు నచ్చిన వంటకాలన్నీ పేర్లు చెప్పుకుంటే ఆకలి తీరుద్దా? ఆహార పదార్థాల పేర్లు చెప్పుకుంటే ఆకలి తీరుద్దా? అసలు పేర్లే చెప్పక్కర్లా, ప్రయత్నించి ఆహార పదార్థాలు తెచ్చుకు తినేసే ఆకలి తీరిపోద్ది. అలా ప్రపంచంలో ఏదైనా ఆ పేర్లు చెప్పుకుంటే దానికన్నా విలువ ఉందా? అది వ్యావహారిక విషయంగా మాటలు చెప్పుకుంటున్నాం తప్ప అనుభవానికి కావాలంటే దాన్ని తెచ్చుకు అనుభవించాలి. పదార్థాన్ని అనుభవించాలి, విషయాన్ని కన్ను దృశ్యాన్ని అనుభవించాలి, చెవి శబ్దాన్ని అనుభవించాలి, నాలుగు రుచిని అనుభవించాలి, చర్మ స్పర్శని అనుభవించాలి, స్త్రీ పురుష శారీరక కోరికలు శరీరాలతో అనుభవించాలి.
మాటలు చెప్పుకుంటే అనుభవం రాదుగా. మాటలు విషయం అర్థం అవ్వటానికి చెప్పుకుంటున్నావు అంతే. అలాగే ఆత్మజ్ఞానాన్ని కూడా నువ్వు అభ్యాసము చేసి అనుభవించాలి. అన్ని జీవులు నాలాంటివే, అన్నింటిలో ఉన్న ఆత్మశక్తి ఒక్కటే అన్నప్పుడు నువ్వు అభ్యాసం చేయాలి. ఆ అభ్యాసము చేత అనుభవించాలి. అందుకని నేను అభ్యాసం చేసుకుంటున్నాను నాయన అని చెప్పారు గురువు గారు. మీకు ఒట్టి మాటలు చెప్పడం కాదు, నేను అభ్యాసం కూడా చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా అభ్యాసం చేసుకుంటేనే ఆధ్యాత్మికత మీ సొంతం అవుద్ది, ఆత్మజ్ఞానం మీ సొంతం అవుద్ది, ఆధ్యాత్మిక చదువు మీకు అబ్బుద్ది. లేకపోతే అబ్బదు, మీరు పాస్ అవ్వలేరు. మాటలు మిమ్మల్ని పాస్ చేయలేవు, అనుభవం రాదు అని చెప్పారు. ఇది మనం కూడా నేర్చుకోవాల్సిందే. ఇలాంటిది ఇంకో చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక నదిలో ఒక సాధువు గారు స్నానం చేస్తున్నాడు. రోజు స్నానానికి అక్కడికి వెళ్తాడు ఆయన. ఆ నది ఒడ్డునే ఆ గట్టు మీద ఒక చెట్టు ఉంది, నదిలోకి కొంచెం వాలి ఉంది. ఏదో ఒక తేలు అలా పాకుతూ చెట్టు మీద ఎక్కెళ్ళి జారి నీళ్ళల్లో పడిపోయింది. ఆ దగ్గరలోనే సాధువు గారు స్నానం చేస్తున్నారు. అది ప్రవాహానికి అది కొట్టుకుపోయేలా ఉంది. అది నేల మీద పాకగలదు, వస్తువుల మీద పాకగలదు, చెట్ల మీద పాకగలదు, కానీ నీళ్ళల్లో ఈత కొడతాం తేలుకు రావట్లా, అది చచ్చిపోయేలా ఉంది. దాని బాధను చూసినటువంటి సాధువు గారు తన 2 దోసెళ్లలో నీటితో దాన్ని అలా పైకి లేపి ఒడ్డు మీద పడేద్దామని, ఒడ్డుకి ఇసిరేద్దామని చెప్పి ఇలా పైకి లేపారు. పైకి లేపంగానే అది సాధువు గారిని కుట్టింది. తనకేదో ప్రమాదం జరుగుతుంది అనుకుని తోకతో టక్కన కొట్టింది. వెంటనే సాధువు గారిని ఎప్పి వదిలేశారు. మళ్ళీ నీళ్ళల్లో పడిపోయింది. అయ్యో మళ్ళీ పాపం చచ్చిపోద్దామని మళ్ళీ సాధువు గారు ప్రయత్నించి మళ్ళీ దాన్ని పైకి లేపారు, ఒడ్డును పడేద్దాం. ఈ లోపల మళ్ళీ పుట్టింది, అది మళ్ళీ వదిలేశారు. ఇలా అనేక సార్లు జరిగింది. ఆ పక్కనే స్నానం చేస్తున్నటువంటి అనేక మంది మనుషులు చూశారు. చూసి అందులో కొంతమంది సాధువు గారి దగ్గరికి వచ్చి, అయ్యా అది విష జంతువు, ఎందుకు అది మిమ్మల్ని అనేక సార్లు పుట్టింది, మీరు ఎంత సాధువైనా, ఎంత మహాత్ముడైనా, ఎంత మహానుభావుడైనా అన్నిసార్లు దాంతో కుట్టించుకుంటున్నారు, అది మీకు ప్రమాదం కూడాను, అది కుడతానే ఉంది కదా, విష జంతువు అది, క్రూర జంతువు అది, ఎందుకు దాన్ని అవతల వదిలేసేసి చస్తే చచ్చింది, అసలు ఇప్పుడు అది ఒడ్డును పడేసినా కూడా ఎంతమందిని కొడుతుందోను, మామూలుగా అయితే మనుషులు చంపేస్తారు అలాంటి వాటిని, మీరెందుకు దాన్ని ఒడ్డును పడేయాలని ప్రయత్నిస్తున్నారు, అన్నిసార్లు కొడుతుంటే వదిలేయండి అన్నారు. అప్పుడే సాధువు గారు అన్నారు, నాయన సర్వజీవరాశిలోనూ భగవంతుడిని చూడటం, సర్వజీవరాశి అనంత ఆత్మశక్తిమయమే అనేటువంటి ఆత్మతత్వాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తిని నేను. ఇక్కడ శరీరాలు విషయాలు కాదు, నా జ్ఞానాన్ని నేను అమలుపరుచుకోవాలి, అది నాకు అనుభవంగా లోపల ఇమిడిపోయింది. అది కొట్టడం తేలు ధర్మం, అది క్రూర జంతువు విష జంతువు అని మనం అనుకుంటున్నాం. దానికి తెలియదు నేను విష జంతువుని క్రూర జంతువుని నేను కుడితే వాళ్ళకి నొప్పిగా ఉంటుందని దానికి తెలియదు. అది దాని సృష్టి, దాన్ని తయారీ అలా చేసింది, దాని జీవితం అంతే, దాని విధానం అంతే. అది దాని శారీరక ధర్మాన్ని పాటిస్తుంది, తనను రక్షించుకోవడం కోసం. తనకు ఎవరన్నా హాని చేస్తున్నారేమో అని తెలియక మనం మేలు చేస్తున్నాం అన్న విషయం దానికి అసలు అర్థం కాక కొడుతుంది అది. ఎందుకని ఆల్రెడీ నీళ్ళల్లో పడిపోయి చాలా ఆదుర్దాలో ఉంది. అది ఏం చేయాలో తెలియక కొడుతుంది. దాని ధర్మాన్ని అది కరెక్ట్గా నిర్వర్తిస్తుంది. ఒక ఆత్మశక్తిని, అనంత ఆత్మశక్తిని, ఆధ్యాత్మికతని అభ్యసించినటువంటి సాధువుగా, ఆత్మ ఎరుకను పొందినటువంటి, అనంత ఆత్మానుభవాన్ని పొందినటువంటి ఒక మహనీయుడిగా, మీరందరూ మహాత్ముడు అంటున్నారు కాబట్టి నేను సామాన్యుడినే, కానీ నాకు ఆత్మశక్తి ఎరుక కలిగింది. ఆ స్థితిలో ఉన్న నేను మీ చేత మహాత్ముడని, గురువు అని, మహనీయుడని పిలిపించుకుంటూ ఒక సాధువుగా జీవితం గడుపుతున్న నేను నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలిగా. అది ఎన్నిసార్లు పుట్టినా దాన్ని రక్షించడం నా ధర్మం. ఎందుకనంటే శరీరపరంగా జీవులన్నీ అలా విడివిడిగా ఉన్నాయి తప్ప మొత్తం అనంత ఆత్మశక్తే. లేదు మీరు దేవుడు భగవంతుడు అంటారు, ఆ మొత్తం భగవత్ స్వరూపాలే, మొత్తం దైవ స్వరూపాలే, మొత్తం దేవతా స్వరూపాలే, అమస్వరూపాలే. దాని ధర్మం వచ్చేసింది. నా ధర్మం నేను చేస్తాను, సాధువుగా దాన్ని రక్షించడమే నా ధర్మం. అది ఎంత చేసినా నేను నా ప్రయత్నం చేస్తూనే ఉంటానని అనేక సార్లు ప్రయత్నించి మొత్తానికి దాన్ని ఒడ్డున పడేశారు. ఇదేంటి ఇక్కడ మీరు ఏంటి ఆధ్యాత్మిక జ్ఞానానికి భౌతిక జ్ఞానానికి వ్యత్యాసం అంటే, వాళ్ళందరూ చెప్పింది భౌతిక జ్ఞానం. ఆ తేలుని చంపేయటం, ఆ పావుని చంపేయటం, మనకు అడ్డొచ్చిన దాన్ని చంపేయటం, మనకు అడ్డొచ్చిన మనుషుల్నైనా చంపేయటం. మన పావుల్ని తేలని చంపేసి ఊరుకుంటున్నామా?
కాదుగా. అడ్డొచ్చిన మనుషులైనా చంపేయడం, అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు ఇవన్నీ జరుగుతున్నాయిగా ప్రపంచంలో. అక్కడ వరకు తీసుకున్న ఆ మనుషులు ఏం చెప్పారు? అది మనకు హాని చేసేది, దాన్ని వదిలేసేయమన్నారు. ఇది భౌతికత, అది భౌతిక జ్ఞానం. అవును, మనకు హాని చేసేదాన్ని వదిలేయాలి, ఎందుకంటే మనం శరీర భావంలో ఉన్నాం కనుక. ఇదే శరీర భావంలో అనంత ఆత్మశక్తి ఎరుకను పొందిన సాధువు కనుక నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును, మొత్తం అనంతాత్మశక్తి స్వరూపములే అనే భావన కలిగినటువంటి వారు కనుక ఆయన కావాలని వెళ్ళి తేలుతో గుట్టించుకోవట్లా, ప్రమాదంలో ఉన్న తేలును రక్షిస్తున్నారు. రక్షణలో భాగంగా తనకు వచ్చిన ఇబ్బందిని భరిస్తున్నారు. అది శరీరానికి వచ్చిన ఇబ్బంది. శరీరం ఎలాగైనా నశించిపోద్ది. అనారోగ్యం వస్తే ఇబ్బందులు రావా? సరే, మరణం రేపు ఇబ్బంది కాదా? ఆయనకు అనంత ఆత్మశక్తి భావన ఉంది, అందుకని దాన్ని ఒడ్డును విసిరేశారు. అది ఆత్మజ్ఞానం. అంటే ఆత్మజ్ఞానం అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి, ఆచరణలో చూపించాలి. అలా చేసుకున్న వ్యక్తులకి ఆత్మశక్తి ఎరుక కలుగుతుంది. ఎరుక కలిగిన వాళ్ళు అలా చేస్తారు. ఈ రెండు ఒకదానికి ఒకటి లింక్డ్. భౌతిక జ్ఞానం దాన్ని వదిలేయమన్నోళ్ళు, దాన్ని కాపాడి రక్షించింది ఆధ్యాత్మిక జ్ఞానం. వ్యత్యాసం అది. ఇది ఇలాంటి మహాత్ములు ఉన్నారంటే ఇది నిజంగా కథ, నేను చదివాను. కానీ ఇలా నిజంగా ఉన్న మహాత్ములు రమణ భగవానుడు. అసలు ఆయనకి శారీరక స్పృహ లేదు. ఆయన కూర్చున్న చోట కొండ గుట్టల్లో, అడవుల్లో, చెట్ల కింద ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ధ్యాన ముద్రలో కూర్చొని ఆయన తన అంతరంగంలో లీనమైపోతే ఆయన కూర్చున్న ప్రదేశంలో కిందకి చేరి తేళ్లు, కాళ్ళజెర్లు, రకరకాల క్రిమికీటకాలు ఆయన్ని కుడుతూ ఆయన మీద పాకి తిరిగేస్తూ రక్తాలు కారిపోతున్నా కూడా ఆయనకి స్పృహ తెలియదు. అలానే ఆయన ఒక్క జంతువుని కూడా ఏనాడు ఏమీ చేయలేదు. ఆయన నడిచి వెళుతుంటే ఒక సందర్భంలో ఆయన సాయంత్రం పూట వాకింగ్కి వెళ్ళేవాళ్ళు. ఒక శిష్యుడు వెనక వస్తున్నాడు, అలా ఒక శిష్యుడు వెనక ఎవరొకళ్ళు వెళ్ళేవాళ్ళు. ఆయన వెళుతున్నప్పుడు అదంతా అటవీ ప్రాంతం, కొండ ప్రాంతం. అది ఆయన కాలు ఒక చెట్టుకు తగిలింది, ఆ కొమ్మ ఊగింది, దానికి ఒక తేనె చుట్టూ ఉంది. ఈయన కాలు తగిలిన భయానికి తేనెటీగలన్నీ ఎగిరినాయి, ఏదో ఎవరితో ప్రమాదం జరుగుతుందని. ఇప్పుడు అవి ఏం చేస్తాయి? ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి కుడతాయి. అందుకని వెనకున్న శిష్యుడు పారిపోయాడు, తేనెటీగలు ఇవన్నీ కుట్టేస్తాయని. రమణ మహర్షి అక్కడ నిలబడి ఈ కాలు అనవసరంగా వెళ్ళి ఆ చెట్టును కొట్టి, ఆ చెట్టు అక్కడ ప్రశాంతంగా ఉంది, దానికి రక్షణ ఉంది, ప్రశాంతత ఉందని తేనెటీగలు అక్కడ తేనె చుట్టు పెట్టుకున్నాయి. పాపం ఆ తేనెని దోసుకుంటున్నాయి. నా కాలెళ్ళి అనవసరంగా దాన్ని కొట్టింది, తప్పు ఈ కాలుది అని ఈ కాలుని తీసుకెళ్లి ఆ తేనె చుట్టు దగ్గర పెట్టి అలాగే నుంచున్నారు ఆయన. మొత్తం తేనెటీగలన్నీ ఆయన కాలు మొత్తాన్ని పైనుంచి కింద వరకు పట్టుకొని కుట్టేస్తూ అసలు ఈ కాలు మొత్తం తేనెటీగలతో కప్పబడిపోయింది. అలాగే నుంచున్నారు ఆయన. నొప్పి లేక కాదు, నొప్పి తెలియక కాదు. ఈ పారిపోయిన శిష్యుడు కొంత దూరం వెళ్ళి చూశాడు, ఈయన అక్కడే నుంచున్నారు. అయ్యో వచ్చేయండి వచ్చేయండి అని పిలుస్తున్నాడు, రాటల్లా. వేరే శిష్యులందరినీ పిలిచాడు. అందరూ కలిసి వచ్చి రమణ మహర్షిని పక్కకి లాగి తీసుకెళ్లిపోయారు. అప్పటికే అదంతా దులిపేసేదో మొత్తానికి చేశారు ఆ తేనెటీగల నుంచి తప్పించాయని. కానీ అప్పటికే ఆయన కాలు డబల్ సైజులో వాసిపోయింది, ఎర్రగా తయారైపోయింది, కందిపోయింది, కుట్టేసినాయి. అది తగ్గడానికి ఎన్ని నెలల కాలం పట్టి ఆయన ఎంత బాధపడ్డారో. కానీ ఆయన చెప్పారు, ఆయన తన శరీరాన్ని రెండవదిగా మాట్లాడేవారు. అంటే నేను కాదు, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును, ఈ శరీరము ధరించబడినది. ఇది తప్పు చేసింది, దానికి శిక్ష పడాలి. తేనెటీగలు ఏం చేసింది పాపం? నిజమైన జీవన్ముక్తులు ఇలా ఉంటారు, ఎంతో మంది ఉన్నారు. ఇలా ఎంతో మంది ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. మీరు కావాలంటే మీరు అడిగితే చెబుతూ ఉంటాను, మీకు ఏమైనా సందేహాలు వస్తే. అయితే ఇది మనం సాధన చేసుకోవాలి. నిత్య జీవితంలో సాధన చేసుకోవాలి కదా అని వస్తే వెళ్ళి పావుల దగ్గర కూర్చొని కరిపించుకొని, తేళ్లతో కరిపించుకొని, కాళ్ళజేరులతో కరిపించుకొని పిచ్చ పనులు చేయకండి. మనం కుటుంబ జీవితంలో ఉన్నాం కాబట్టి మన జీవన విధానానికి తగ్గట్టు జాగ్రత్తగా ఉండాలి. కానీ మోసాలు చేయకండి, అన్యాయాలు చేయకండి, చెడులు చేయకండి, అధర్మంగా ఎవరిని అన్యాయం చేసి డబ్బు తెచ్చుకోబాకండి, మోసాలు చేసి కుదురుతుంది కదా అని శారీరక కోరికలు తీర్చుకోబాకండి. ఏముంటాయేగా ధనకాంక్ష, కీర్తికాంక్ష, జీవితమే కాంక్ష, కడదాకా తీరదోయి నీ ఆకాంక్ష. మరి కీర్తి, గుర్తింపు, అందుకనే మనం గొప్పవాళ్ళు అని చెప్పుకుంటాం, అందరినీ తక్కువ వాళ్ళని చేసి రోమరులు సృష్టించేస్తుంటాం. అలాంటివి చేయకండి. అలాగే డబ్బు కోసం అడ్డదిడ్డమైన పనులన్నీ చేస్తాం. చిన్న మోసం నుంచి అతిపెద్ద నేరం వరకు ఎన్నైనా చేస్తాడు మనిషి. అలాంటివి చేయకండి.
అలాగే శారీరక సంబంధాలు చక్కగా మీ కుటుంబంలో మీ జీవిత భాగస్వామితో తీర్చుకోండి. తక్కువ ఎక్కువ సర్దుబాటులో బతకడం నేర్చుకోండి. అది శారీరక కోరికలైనా, డబ్బు అయినా, గుర్తింపులైనా, గౌరవాలైనా, మనకున్నది మనకు వచ్చిందండి. వాటితో హాయిగా తృప్తిగా బతకండి, మంచిగా బతకండి, ధర్మంగా బతకండి. ఇది ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానానికి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అభ్యసించి నేర్చుకోవాలి. భౌతిక జ్ఞానం అసలు ప్రోత్సహించి తప్పులు చేస్తుంది. శరీరం మనసు అన్నట్టు పరుగులు పెట్టేస్తాయి. ఎందుకంటే భౌతికత అన్నప్పుడు శరీరం ఇక్కడ ఉంది, కనపడుతుంది, దానికి అవసరాలు ఉన్నాయి, దానికి ఆ సుఖభోగాలు తెలుస్తాయి. ఆధ్యాత్మికత అలా కాదు, నిగ్రహ శక్తి. శరీరాన్ని నడిపేటువంటి శక్తినే లోపల మనం నిగ్రహిస్తాం. ధర్మంగానే నడుపుతాం, అధర్మంగా వెళ్ళనేమో. కాబట్టి అది ప్రాక్టీస్ చేసుకోవాలి. అనంత ఆత్మశక్తి సృష్టి అంతా ఉన్నది అదే అని అటువంటి ఆ జ్ఞానాన్ని వింటున్నప్పుడు, ఒకవేళ మీరు దేవుడు దేవత మతం అని అనుకున్నా, పోనీ ఆ దేవుడికి సంబంధించింది సృష్టి, ఆ దేవతకి సంబంధించింది సృష్టి, ఉన్నవన్నీ ఆ దేవుడు తాలూకా, ఆ దేవత తాలూకా అని అనుకున్నా, ఆ భావాన్ని పెంపొందించుకునేలా అన్నింటినీ ప్రేమించడం, అన్నింటికి మేలు చేయటం అనేది నిత్య ప్రాక్టీస్ చేసుకోవాలి. దానికి ఆధారంగా మొదట వినటము, శ్రవణము, వినదాన్ని తర్వాత మననము అంటే గుర్తు చేసుకోవటము, తర్వాత నిధిధ్యాస అంటే ఆ ధ్యాసలో జీవించటం, అంటే ఆచరించే పని చేయాలి. ఇంక అవసరం లేకుండా దేన్ని అసలు ఒక ఆకు కూడా తుంపకూడదు. ఎందుకు తుంపకూడదు అంటే, ఎందుకు తుంపాలి నువ్వు ఆకుని, నీకేం పని? ఒక ఆవిడ ఎవరో లక్షపత్రి పూజ చేసి వచ్చి ఆ కుంకుమ తీసుకొని అమ్మవారికి చేసింది లక్షపత్రి పూజ. ఆ కుంకుమ తీసుకొని రమణ భగవానుల దగ్గరికి వచ్చింది. అయ్యా ఇదిగో కుంకుమ పెట్టుకోండి అంది అని చెప్పింది. లక్షపత్రి పూజ చేసి వచ్చాను అని రమణ మహర్షితో చెప్పింది. దాని తాలూకా కుంకుమ ఇది పెట్టుకోండి అని. ఆయన పాపం కుంకుమ తీసుకున్నారు, పెట్టుకున్నారు. ఆ గౌరవం అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయన ఆవిడని అడిగారు, అమ్మ లక్షపత్రి పూజ చేయడానికి లక్షాకులు చెట్ల నుంచి కోసావా అన్నారు. కోసానమ్మా. కోసానండి అన్నా. మరి కోయకుండా చేయటం కుదరదు కదండి అన్న. అప్పుడు ఆయన అన్నారు, ఒక్కొక్క చెట్టు నుంచి ఒక్కొక్క ఆకు గిల్లి లక్షాకులు కోసి ఆ లక్షాకులతో లక్షపత్రి పూజ చేసే బదులు నువ్వు భగవంతుడి ముందు కూర్చొని నిన్ను గిల్లుకుంటూ, అంటే చెట్టు ఆకు ఎలా గిల్లావో అలా ఒక్కసారి నీ చర్మాన్ని నువ్వే గిల్లుకొని అప్పుడు ఆ పూజ ఏదో చేసినట్టుగా భావించుకొని 1,00,000 సార్లు నిన్ను గిల్లుకుంటే సరిపోయేది కదమ్మా, ఇంకొంచెం పుణ్యమన్న వచ్చేది నీకు. ఎందుకంత పాపకార్యం చేసావు? 1,00,000 సార్లు 1,00,000 ఆకులు నువ్వు చెట్ల నుంచి గిల్లేస్తే అవి ఎంత బాధపడి ఉంటాయో కదా అన్నారు ఆయన. ఏ విషయం మనకు తెలుసా అని. ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో ఆత్మశక్తి ఎరుక కలిగిన వ్యక్తికి సర్వము శక్తిమయముగా, దైవమయముగా, దేవతామయముగా, ఒకవేళ మీరు దేవుళ్ళు దేవతలు అనుకుంటే భావన ఉంటుంది. ఆ భావనని ప్రాక్టీస్ చేస్తారు. అనవసర పనులు ఏమీ చేయరు, ఆకు కూడా గెలరు. జీవితానికి అవసరమైన అన్ని చేస్తారు. ఇంత ఆహార పదార్థం ఆయనకు కావాల్సింది తిన్నారు, గోచి పెట్టుకున్నారు, పడుకున్నారు, లేచారు, కాలకృత్యాలు తీర్చుకున్నారు. ఎవరన్నా వస్తే 4 మంచి మాటలు చెప్పారు తప్ప దేనికి ఏ హాని చేయలేదు. గాలాడిపోతే ఆయన కూడా చక్కగా ఇసురుగారు పెట్టి ఇసురుకున్నారు. ఆయన మామూలుగా అన్ని బతికారు. బతికేటప్పుడు హాయిగానే ఉండండి, అన్యాయంగా ఏది చేయొద్దు. ఆధ్యాత్మిక జ్ఞానానికి భౌతిక జ్ఞానానికి వ్యత్యాసం ఏంటంటే, భౌతిక జ్ఞానం నువ్వు నేర్చుకోవక్కర్లేదని నేను తోసుకుంటూ తీసుకెళ్ళిపోయి భౌతిక జ్ఞానమే నిన్ను అజ్ఞానంలో నెట్టేసి చెడు చేయిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం నువ్వు ఎంత విన్నా ఎన్ని చేసినా నువ్వు నేర్చుకొని సాధన చేయకపోతే అది నీకు అలవాటుగా రాదు, అసలు నీకు ఆత్మానుభవం కలగదు. అందుకని దాన్ని నువ్వు సాధన చేయాలి. అంతరంగంలోనే సాధన చేసేసి శరీరాన్ని ఆపేయాలి. అంటే భౌతికలో చెడుని ఆపేయాలి. అందుకని ఆధ్యాత్మిక చదువు అంటే చెడు నుంచి మంచికి రావటం, చెడుని సంపూర్ణంగా వదిలేయటం. ఇది ఆధ్యాత్మిక జ్ఞానానికి భౌతిక జ్ఞానానికి ఉన్న తేడా. మీకు అర్థమవుతుందని భావిస్తాను. ఒకవేళ అర్థం కాకపోతే తప్పకుండా మళ్ళీ ప్రశ్న రూపంలో అడగండి, మీ సందేహాన్ని అడగండి, మళ్ళీ విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం విశ్లేషణ మాత్రమే. విన్నంత మాత్రాన ఏది వచ్చేది లేదు, కానీ వినటం అవసరం. విన్నదాన్ని సాధన ఎలా చేయాలి అని ఎవరికి వాళ్ళు మీ జీవన పరిస్థితులను బట్టి మీరు సాధన చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ సాధనలో భాగంగా మీ కుటుంబాలు, మీ జీవితాలు, మీ మనసులు ఏవి దెబ్బతినకూడదు. ఇప్పుడు ఈ కుటుంబ జీవితం ఇలా హాయిగానే సాగాలి. ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి, అంతే. అలా ఉంటూ సాధన కుదిరితే చేసుకోండి. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.